చూడండి, ముక్క కూడా లోపల వరకు చక్కగా మెత్తగా చక్కగా ఉడికిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను తవా ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి. 2 స్పూన్ల ఆయిల్తో తవా మీద ఇలా చేపల వేపుడు చేసుకొని చూడండి. చాలా టేస్టీ, ఇంకా చాలా హెల్దీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసేద్దాం పదండి. నేనైతే ఇలా చేప ముక్కలు తీసుకొని చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయిందని ఇలా మీకు ఒక 2 చేప ముక్కలతో చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా కూడా వేసానండి. నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను పెరుగు యాడ్ చేసుకున్నా. మీ దగ్గర లెమన్ ఉంటే మీరు లెమన్ యాడ్ చేసుకోండి. నేను లెమన్ లేదు కాబట్టి ఇలా పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం ముక్కలకి పట్టే వరకు ఇలా మొత్తం కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చక్కగా ఇలా మసాలాలన్నీ పట్టాకే చక్కగా మనకి ముక్కకి లోపల వరకు కూడా అన్ని మసాలాలు వెళ్తాయి. నేను ఆల్రెడీ ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కల్ని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇవన్నీ నేను ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, ఈ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, నేను వీటిని ఒక అరగంట వరకు అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోనే. ఇప్పుడు ఒక తవా తీసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా దోశ తవా తీసుకొని నేను ఇప్పుడు దాని మీద అయితే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ 2 స్పూన్స్ ఆయిల్తోనే మనం ఒక 10 నుండి 12 చేప ముక్కల వరకు ఫ్రై చేసేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలను అయితే మనం యాడ్ చేసేసుకుందాం. నేనైతే 2 సార్లుగా వేసుకుంటున్నానండి, చిన్న ప్యాన్ కాబట్టి. ఇలా చేప ముక్కల్ని 1 బై 1 అయితే ఇలా వేసేసుకుంటున్నాను నేను. కరివేపాకు వేయడం వల్ల ఆయిల్లో మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుంది కరివేపాకు వేసుకోవడం వల్ల, మసాలా పౌడరు అవన్నీ వేయడం వల్ల. ఇప్పుడు దీని మీద అయితే నేను ఇడ్లీ పాత్ర మీద ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. లోపల బయట చక్కగా కుక్ అవుతుంది అలా మూత పెట్టుకుంటే. ఒక వైపు కుక్ అయిన తర్వాత ఇలా రెండో వైపుకి అయితే ఇలా నేను టర్న్ చేసేసుకుంటున్నా. చూసారు కదా, రెండో వైపు ఆల్రెడీ మనకి కలర్ అయితే చేంజ్ అయినాయి ముక్కలు. ఇప్పుడు ఇలా 4 ముక్కల్ని కూడా బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ముక్కల్ని అయితే చూసేద్దాం. 2 స్పూన్ల ఆయిలే వేసానండి నేను. అయినా కానీ చూడండి, ఆయిల్ ఎంత పైకి ఫ్లోట్ అవుతుందో. మంచి స్మెల్ అయితే వస్తుంది మనం కరివేపాకు వేయడం వల్ల కూడా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుందామండి. చేప ముక్కలు కొంచెం పైన క్రిస్పీగా అయ్యే వరకు కుక్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. పైన మూత కూడా పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, మంచి కలర్లోకి అయితే చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు పైన కొంచెం నేనైతే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు చూసేద్దాం చేప ముక్కలు వేగినాయో లేదో. చూసారు కదా, ఇందాక కన్నా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను.
ఈ వేడివేడి చేప ముక్కల మీద కొంచెం నిమ్మరసం కలుపుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలైతే నిమ్మరసం పిండుకొని తింటారు ఈ చేప ముక్కల మీద. చాలా ఇష్టంగా తింటారు. పులుసు కన్నా ఫ్రైయే ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే. ఎన్ని కేజీల చేప ముక్కలైనా ఇలా ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటారు వాళ్ళైతే. చూసారు కదా, నేను ఇలా ఒకసారి అయితే చేప ముక్కలను అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇలా చూడండి, అన్నీ కూడా ఈవెన్గా మంచి కలర్తో చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనకి బౌల్లో ఇంకా చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇంకా వేరే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, మనం వేసుకున్న ఆయిలే సరిపోతుంది. ఆల్రెడీ నాకు ఆయిల్ పెనం మీదే ఉంది, ఆ ఆయిల్ అయితే సరిపోతుంది నాకు. అందుకని ఇప్పుడు ఆ చేప ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం లాస్ట్లో ఉన్న మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను. ఆ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టేలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మూత కూడా పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే ఇలా మంచి కలర్తో అయితే నాకు వచ్చేసినాయి. ఇంకా చేప ముక్కలు ఒక 5 ముక్కలను అయితే ఇలా సపరేట్గా ఇంకోసారి అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఎప్పుడు డీప్ ఫ్రై కాకుండా ఇలా సింపుల్గా ఒక 2 స్పూన్ల ఆయిల్తో హెల్తీగా చేసుకోండి. డీప్ ఫ్రై కన్నా ఇలాంటివి చేసుకుంటేనే చాలా హెల్తీ కదా. ఇప్పుడు ఈ చేప ముక్కలను కూడా నేను బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పైన అయితే కొంచెం సాల్ట్ను గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకోవడం వల్ల ముక్కలు పైనుండి కింద వరకు ఈవెన్గా అయితే కుక్ అవుతాయండి. నేను అందుకనే పైన మూత కూడా పెట్టుకున్నాను. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా 2 సైడ్లకు కూడా ఇలా ఈవెన్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తవా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వేరే ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఆనియన్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తవా ఫిష్ ఫ్రై ఎలా కుదిరిందో ఇప్పుడు నేనైతే మీకు టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, మంచి కలర్తో ఈవెన్గా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం మరి. చూడండి, నేనైతే ఒక పీస్ వేసుకున్నాను, అలాగే ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. లోపల వరకు చాలా చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయినాయండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉంది. లోపల కూడా మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ముక్కకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.